క్వశ్చన్ ఏంటంటే మనము స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నాం, స్టార్ ఎందుకు పెట్టుకోవాలి అనేసి. సో దేవుడు బైబిల్లో స్టారు వెలుగు అనేసి చెప్పలేదు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేసి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు నేనేం మాట్లాడదలుచుకుంటున్నానంటే, లాస్ట్ వీడియోని బట్టి చాలామంది హర్ట్ అయినరు, ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. కానీ నా ప్రైమరీ గోల్ మిమ్మల్ని హర్ట్ చేయడం కాదు, కానీ నేను నేర్చుకుంటూ నేను బలపడుతూ అనేక మందిని బలపరచాలి. అండ్ నేను నేర్చుకోవాలనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మీకు నేర్పించే కంటే ముందు ఫస్ట్ నేను నేర్చుకోవాలనేది నా గోల్. దానికోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, సో దట్ ఐ క్యాన్ లర్న్ సంథింగ్ అనేసి. సో ఈరోజు నాకు ఒక క్వశ్చన్ ఉంది, చాలానే ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి ఈ క్వశ్చన్తో నేను బాధపడుతుండా అండ్ కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ క్వశ్చన్. ఎవరికైనా ఈ ఆన్సర్ తెలుస్తుంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటంటే, మనము ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ సీజన్లో టిల్ న్యూ ఇయర్ దాకా అందరు పెట్టేది కామన్, ఇంటిపైన అయినా కూడా చర్చ్ పైన అండ్ అనదర్ హోటల్స్ మీద కానీ ప్రతి ఒక్కరు పెట్టుకునే కామన్ ఒకటి ఉంది, అది ఏంటంటే స్టార్. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, మనము స్టార్ ఎందుకు పెట్టుకుంటున్నాం, స్టార్ ఎందుకు పెట్టుకోవాలి అనేసి. సో దయచేసి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను నోటీస్ చేసింది ఏంటంటే, బైబిల్లో నేను స్టార్ కోసం బైబిల్ ఎతుకుతున్నప్పుడు, ఒకప్పుడు ప్రీవియస్ టైంలో స్టార్ ఎలాగొచ్చిందంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పుదేశ జ్ఞానులకి నక్షత్రం అనేది ఒక మార్గం లాగా, ఒక డైరెక్షన్ రూపంలో వాళ్ళకి ఎలా పోవాలనేసి డైరెక్షన్ రూపంలో పనిచేస్తున్నది. కానీ ఇప్పుడు మనం స్టార్ పెట్టుకుంటున్నాం కదా. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏ తూర్పుదేశ జ్ఞానులకి డైరెక్షన్ ఇస్తూ మనం స్టార్ పెడుతున్నాం అనేది నా క్వశ్చన్. ఇఫ్ ఒకవేళ మీ కాడ ఈ వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఒకవేళ స్టార్ పెట్టేది మీరు ఎందుకు పెడుతుండ్రంటే, మేబీ నేను ఇది అనుకుంటుండా, ఇది కరెక్ట్ వే అనుకుంటుండా. నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ స్టార్ పెడితే మీరు రీప్రజెంట్ చేయాలి, ఎస్ మేము నమ్ముకున్నాం, మేము వెలుగుతున్నాము అనేక మందికి అనేసి. మీరు రీప్రజెంట్ చేస్తూ మేము వెలుగుతూ స్టార్ వెలుగుస్తున్నామంటే మేబీ ఓకే అనుకుంటుండా. బట్ కానీ ఏం రిజల్ట్ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదో వస్తుంది కాబట్టి మేము పెట్టుకుంటున్నామంటే ఐ థింక్ యు ఆర్ రిస్క్. లేదు విషయం నువ్వు చెప్పేది తప్పు, లేదు స్టార్ ఎందుకు పెట్టుకోవాలి అనేసి మీ కాడ ఏమన్నా ఆన్సర్ వ్యాలిడ్ పాయింట్ ఉంటే దయచేసి చెప్పండి, సో దట్ ఐ కెన్ లర్న్ సంథింగ్ న్యూ. కానీ లాస్ట్గా ఒకటి చెప్పాలని ఉందా, స్టార్ కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. దేవుడు బైబిల్లో స్టారు వెలుగు అనేసి చెప్పలేదు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేసి చెప్తుంది. అది ఎక్కడ అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14లో ఇలా ఉంటుంది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్టార్ ఈజ్ ద నాట్ అ లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేసి. నువ్వే ఒక వెలుగా, నువ్వే ఒక నక్షత్రంగా మారాలనేసి ఆయన గోల్. అంతేగా నువ్వు నక్షత్రం పెట్టుకొని నువ్వు ఆరిపోయి ఆయన్ని వెలిగించమని కాదు. దయచేసి ఆలోచించండి, నేనేమైనా తప్పులు చెప్పుండి క్షమించండి. ఒకవేళ దేనికి స్టార్ ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు స్టార్ వచ్చిందనేసి ఇంకా అడిషనల్ ఏమైనా ఆన్సర్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియదు.